హనుమంతుడు విజయంతో తిరిగి వచ్చి రాముడికి ప్రాణవాయువు వంటి వార్తను అందించిన మధుర ఘట్టమిది. సముద్రాన్ని దాటి వచ్చిన హనుమంతుడిని వానర సైన్యం కోలాహలంగా స్వాగతిస్తుంది. లంకను జయించిన ఉత్సాహంలో వానర్లందరూ సుగ్రీవుడికి అత్యంత ప్రియమైన మధువనంలో చొరబడి అక్కడి పండ్లను తింటూ తేనెను తాగుతూ చిందులు వేస్తారు. ఇది చూసిన సుగ్రీవుడు హనుమంతుడు కార్యాన్ని సాధించి ఉంటాడని గ్రహిస్తాడు. హనుమంతుడు రాముడి పాదాలకు నమస్కరించి అందరూ ఆతృతగా వింటుండగా దృష్టా సీత అంటే చూశాను సీతమ్మను అని చెబుతాడు. ఆ ఒక్క మాట రాముడిని మృత్యువు అంచున నుండి తిరిగి బతికించినట్లవుతుంది. సీతమ్మ క్షేమంగా ఉందని, ఆమె మనసు నిండా రాముడే ఉన్నాడని వివరించి రాముడికి ధైర్యం చెబుతాడు. హనుమంతుడు తన వస్త్రంలో భద్రపరిచిన చూడామణి అంటే శిరోభూషణం ను తీసి రాముడి చేతిలో పెడతాడు. ఆ ఆభరణాన్ని చూడగానే రాముడు కన్నీరు మున్నీరవుతాడు. హనుమా, దీనిని చూస్తుంటే నాకు జానకి, నా తండ్రి దశరథుడు గుర్తుకు వస్తున్నారు. ఆమె ఇంకా ఎన్ని రోజులు ప్రాణాలతో ఉంటుంది అని విలపిస్తాడు. సీతమ్మ పంపిన సందేశాన్ని, రావణుడిచ్చిన గడువును హనుమంతుడు వివరిస్తాడు. ఇంకా ఆలస్యం చేయకూడదని భావించిన రాముడు సుగ్రీవుడిని ఉద్దేశించి, సుగ్రీవా, ఇప్పుడే విజయం వైపు ప్రయాణం మొదలుపెడదాం అని ఆజ్ఞాపిస్తాడు. కోట్లాది వానర సైన్యం గర్జిస్తూ సముద్రతీరం వైపు పయనిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.